హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా రాగి దోశ చూడబోతున్నామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 1.5 కప్పు రాగి పిండి వేసుకున్నాను, 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే కొంచెం పెరుగు వేసుకున్నాను, ఒక 1/2 కప్పు పెరుగు వేసుకున్నాను. సూజీ ఉంటుంది కదండి, తెల్ల రవ్వ అంటాము, బొంబాయి రవ్వ, అది కొంచెం వేసుకున్నాను. ఒక 3 టీ స్పూన్స్ అంత వేసేసాను. అన్నీ కలిపి మిక్సీ పట్టేసాను వాటర్ వేసేసి. ఒకసారి బాగా కలిపేసేసుకోండి. మిక్సీ పడితే మనకి ఉండలు కడతాయన్న భయం ఉండదండి, అందువల్ల నేను మిక్సీ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్, మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఎర్రకారం అంటాం కదా, ఎర్రకారం తయారు చేసుకుందాము. ముందుగా ఒక 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను మిక్సీ జార్లో. అలాగే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను. మనకి కారం ఉప్పు మనకి తగినట్టు వేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం వేసేసి మిక్సీ పట్టేసుకొని కాస్త తాలింపు పెట్టుకున్నానండి. ఇప్పుడు దోశ వేసేస్తున్నాను. రాగి దోశ చాలా హెల్దీ అండి. నార్మల్ దోశస్ కన్నా రాగి దోశ తింటే హెల్దీ అని చెప్తున్నాం కదా, కాల్షియం ఉంటుందని. అది కూడా మనం కొంచెం ఎగ్ యాడ్ చేసి పెడుతున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దోశ వేసేసుకొని కొంచెం ఆనియన్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మనం క్యారెట్, బీట్రూట్ అవి ఏమన్నా చాప్ చేసి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్ మొత్తం వేసేస్తున్నాను. ఒకసారి అంతా ఎగ్ అంతా స్ప్రెడ్ చేసేసి కొంచెం సాల్ట్ అలాగే కారం యాడ్ చేస్తానండి. ఎందుకంటే మరి కొంచెం ఎగ్ ఆమ్లెట్ చప్పగా అనిపిస్తుందని పిల్లలు తినరు కదా, అందుకు. చూసారు కదా, కొంచెం ఆయిల్ అంతా యాడ్ చేసేస్తే వచ్చేస్తుందండి ఈజీగానే. పిండి మనం కొంచెం గట్టిగా తడుపుకుంటేనే రాగిది రాదు, కానీ నార్మల్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. రెండు వైపులా మంచిగా కాల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.